ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ నెల 7వ తేదీన ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రధాని మోదీ గారితో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలవబోతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమరావతికి సంబంధించినటువంటి నిధులు అలాగే ఇతర అంశాల మీద సహాయాన్ని కోరే రకంగా చంద్రబాబు గారి మీటింగ్ ఉండబోతుంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఫిర్యాదు చేయబోతున్నట్లుగా ఈ లడ్డూ వ్యవహారం కూడా వారి మధ్య చర్చకి రాబోతుంది అన్నట్లుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు గారి పర్యటన మీద నిఘాని ఏర్పాటు చేశారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ నెల 7వ తేదీన చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రధాని గారితో పాటుగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఏమో చంద్రబాబు గారు అమరావతికి సంబంధించినటువంటి నిధుల అంశం మీద మరికొన్ని అంశాల మీద సహాయం కోరేందుకు వెళ్ళబోతున్నారు అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఈ తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూ మీద ఫిర్యాదు చేసేందుకే ఢిల్లీ పర్యటన ఉండబోతుందంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన మీద నిఘా ఏర్పాటు చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? అంతే. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు పాజిటివిటీ చూస్తారు, నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు నెగిటివిటీ చూస్తారు. ఇప్పుడు ఇవాళ ఏంటి, చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నాడు అంటే అందరి దృష్టి ఢిల్లీ పైనే. ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా పాజిటివ్గా చూసేవాళ్ళు ఏంటి, ఏపీకి ఏం తెస్తాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు, ఏం తెస్తాడు, ఏమి నిధులు, మొన్న గతంలో 2-3 సార్లు వెళ్ళిన సందర్భంలో తెచ్చినటువంటి అంశాలు. అప్పుడు ఏ విధంగా అయితే ఫస్ట్ బడ్జెట్లోనే మరి ఒక 60,000 కోట్ల విలువైన ఆర్థిక సాయం ఏపీకి ప్రకటించడం, అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు. ఇప్పుడు వెళ్తున్నాడు, మరి ఇంకా ఏమన్నా పట్టుకొస్తాడా, ఇంకా ఒక జల్ల తీసుకెళ్తున్నాడా, వచ్చేటప్పుడు మళ్ళీ జల్లలో అన్ని పండ్లు నింపుకొస్తాడా? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళవి ఆకాంక్షలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ అవసరాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, కేంద్రం పైనే ఆంధ్రప్రదేశ్ మనుగడ. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. ఆక్సిజన్ ఇవ్వాల్సింది కేంద్రం. ఇప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, నువ్వు కరోనా భాషలో చెప్పాలంటే వాళ్ళ కేంద్రమే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. కాబట్టి మరి 3 నెలలు అయిపోయింది కాబట్టి ఇది 4వ నెల. 4 నెలల వరకు నల్లేరు మీద నడగ్గా నడిపింది. ఏమి ఇబ్బందులు ఏం పడలేదు. 1వ తారీఖే జీతాలు పడిపోతున్నాయి, పెన్షన్లు పడిపోతున్నాయి, వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ. మరి అదేవిధంగా నీకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి 4 నెలలు నల్లేరు మీద నడగ్గా సాగింది. హామీలు కూడా కొంత నెరవేర్చిన దిశలో. జగన్మోహన్ రెడ్డి ఏంటి, కేసులు, వలసలు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఆయన పార్టీని నడపటం ఇవాళ ఒక పెద్ద కత్తి మీద సాముగా మారిన పరిస్థితుల్లో మనం అనుకున్నాం. ఏంటి, కాలు గాలిన పిల్లి అటు ఇటు తిరుగుతున్నాడు. బెంగళూరు, ఇవాళ మళ్ళీ బెంగళూరు వెళ్ళాడంట, నీకు తెలుసా? ఈరోజు ఇప్పుడు ఆయన వెంటనే మళ్ళీ తట్టపుట్ట సర్దుకుని బెంగళూరు వెళ్ళాడు. జనరల్గా మామూలుగా ఏంటి, శుక్రవారం వెళ్తాడు, ఒకరోజు ముందే జంపు. శుక్రవారం వెళ్ళి మంగళవారం వస్తున్నాడు. మరి బహుశా సోమవారం వస్తాడేమో చూద్దాం, లేదు బుధవారం కూడా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇవాళ ఏంటి, ఆయన కాలుగాలిన పిల్లిలాగా ఆయన తిరగటం, పార్టీ నడపటం కత్తి మీద సామైన దీంట్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు అంటే మొదట కంగారు పడేది జగన్మోహన్ రెడ్డి. ఒకవైపు ఏమో వెంకటరెడ్డి పోలీస్ కస్టడీ. కరెక్ట్గా ఇవాళే అది కూడా నీ గమ్మత్తు చూసావా? వెంకటరెడ్డి ఏమంటున్నాడు, అతను పోల్ బేర్ అది అంటున్నాడు, పోలార్ బేర్, ఏది ధ్రువపు ఎలుగుబంటి లాగా మారింది నా పరిస్థితి అన్నాడంట. మామూలుగా బకరా అనుకుంటారు, లేకపోతే బలిపశువు అంటారు, ఈ 2 కాదు, నేను ధ్రువపు ఎలుగుబంటి లాగా మారాను అంటూ ఆయన బాధలు, ఆయన వెంకటరెడ్డి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు?
మనకు తెలిసిన సమాచారం ఏంటంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తుంది, ప్రపంచ బ్యాంకు ఆమోదం చెప్పింది. ఏది అమరావతికి లోన్ ఇవ్వడం కోసం 15,000 కోట్లలో అడ్వాన్స్గా 3,750 కోట్లు వస్తున్నాయి. అది నిన్న జరిగింది. మరి ఇవాళ ఈయన వెళ్తున్న పర్యటన ఆ ప్రపంచ బ్యాంకు కండిషన్స్ కావచ్చు, ఆమోదం కావచ్చు, కొంత స్పీడ్గా ఇవాళ ఆయనకి నిధులు కావాలి. ఏది మరోవైపు పోలవరంకి 12,000 కోట్లు ముందస్తు అడ్వాన్స్ ఇస్తామన్నారు. అందులో ఆయనకి ఇప్పుడు అర్జెంటుగా ఒక 7,500 కోట్లు కావాలి. ఎందుకని నీకు సీజన్ బిగిన్ అవుతుంది. ఇవాళ ఎన్నో తారీఖు, ఇంకా నీకు 23 అక్టోబరు, నవంబర్ నుంచి వర్క్స్ బిగిన్ అవ్వాలి. మరో 20 రోజుల్లో పోలవరం పనులు ప్రారంభమైతే ఒక మరి ఏప్రిల్ దాకా నడుస్తాయి. నీకు మళ్ళీ వర్షాకాలం వరకు జరుపుకోవచ్చు. ఈ 7-8 నెలలు ఎంత పనులు స్పీడ్గా జరపాలనే దాంట్లో అటు డయాఫ్రమ్ వాల్, ఇటు ఈ గైడ్ బండు, ఇవి రెండు ప్యారలల్గా తీసుకువెళ్దామని, ఒకేసారి సమాంతరంగా కట్టుకుంటూ వెళ్ళిపోతాం అనే దీంట్లో ఫండింగ్ కావాల్సింది. వాళ్ళు ఏంటి, ఆక్సిజన్ నిధులు గనక వర్షంగా గనక వస్తే నేను పనులు చేయటానికి చేంచటానికి నా యంత్రాంగం సిద్ధంగా ఉందంటూ ఇష్యూ మరొకటి ఉంది. కడప స్టీల్ ప్లాంట్ వాళ్ళేంటి 4,000 మంది పారిశుధ్య కార్మికులనేదో తొలగించినట్టున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు. దాని మీద కూడా నిన్న మొన్న కొంచెం ఉద్యమం మళ్ళీ స్పీడ్ అవుతున్న నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ ఏంటి 500 కోట్లు మొన్న ఒకసారి ఇచ్చింది, 1,500 కోట్లు మొన్నలా ఒకసారి ఇచ్చింది, 2,000 కోట్లు ఇస్తున్న నేపథ్యంలో సెయిల్లో విలీనం మాట విన్నాం. సెయిల్లో ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక విలీనమైంది అనుకో, విశాఖ స్టీల్ ప్లాంట్ని కనుక సెయిల్లో విలీనం చేస్తే గనుల సమస్యకి పరిష్కారం అయిపోదు. ఓకే, ఇప్పుడు విశాఖ ప్రధాన సమస్య ఏంటి, సొంత గనులు లేకపోవడం. ఆ పరిష్కారం అవటమే కాకుండా ఇప్పుడు ఈ 2,000 కోట్లు ఇస్తే ఇప్పుడు మనకి విశాఖ కనీసం ఇంకొక 3,000 కోట్లు కావాలి. అంటే 5,000 కోట్లు కనుక కేంద్రం సమకూరిస్తే నీకు ఇంకా విశాఖ డోకా లేదు. అవును, కడప స్టీల్ ప్లాంట్ ఇష్యూ మాట్లాడతారు. నెక్స్ట్ రైల్వే జోన్కి శంకుస్థాపన కూడా అంట. ఏది విశాఖ రైల్వే జోన్కి ప్రధాని మోడీతో శంకుస్థాపన డేట్ కూడా మరి ఫిక్స్ చేసుకోవటం, వీలైతే మరి ఈ నవరాత్రుల్లోనే చేంజ్ చేసుకోవటమా మరి మంచిది కదా. విజయదశమి రోజులంటే మోడీ అపాయింట్మెంట్ను బట్టి అది మరి నిర్ణయం జరుగుద్ది అనుకుంటా. అది జగన్మోహన్ రెడ్డి కంగారేంటి అంటావు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పర్యటన మీద ఎందుకు నిఘా పెట్టాల్సి వస్తుంది? మీరంతా ఒట్టి వెజిటేరియన్ మాట్లాడుతున్నారు, నాన్ వెజ్ సంగతి ఏంటంటారు. నువ్వు అసలు మరి నాన్ వెజ్ అంటేనే నీకు బాగా ఇష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాన్ వెజ్ అయిపోతున్న పరిస్థితుల్లో ఏంటి, ఆయన లడ్డు, తిరుపతి లడ్డు ప్రసాదం సుప్రీంకోర్టు ఈరోజు 3:30కి ఏదో ఉంది. ఏముంటుంది కానీ ఒకటి ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమవుతారా, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమైతే రిటైర్డ్ జడ్జిని ఎవరిని అలాట్ చేస్తారు, కేంద్రం దేనికైనా సిద్ధం కావచ్చు. కేంద్రం ఏంటి, డెసిషన్ సుప్రీంకోర్టు అంటది. నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనివ్వమనే ఎవరైనా చెప్పేది. ఏది అటు కేంద్రం చెప్పినా అదే, ఇటు సుప్రీంకోర్టు చెప్పినా అదే. రాష్ట్రాల యొక్క స్వయం పాలనని హరించేటట్టుగా ఏ కోర్టు చెప్పదు, ఏ కేంద్ర ప్రభుత్వము చెప్పదు అనమాట. సిట్టు కొనసాగించమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే సిబిఐ ఆదేశించవచ్చు. సిబిఐ మరి కొంత ఈ మధ్య చెడ్డ పేరు తెచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనే. ఆ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి సిబిఐకి బ్యాడ్ మార్క్ పడుతోంది కదా. ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు కావచ్చు, ఇవన్నీ కూడా కేసు. అటుంటప్పుడు మరి జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తారా? జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తే సిట్టింగ్ జడ్జి వాళ్ళకు పెద్ద సమస్య. రిటైర్డ్ జడ్జిలు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా తన పర్యవేక్షణలో సజావుగా జరగమనే అర్థం చెప్తుంది. కోట్లాది భక్తుల విశ్వాసం దీంతో ముడిపడి ఉంది కాబట్టి దోషులు ఎవరో గుర్తించాలా, ఓకే, కఠినంగా శిక్షించాలా. అల్టిమేట్ ఎవరు చెప్పినా అదే. నెయ్యి కల్తీ అనేది వాస్తవం, సుప్రీంకోర్టు కూడా ఆ విషయం తెలుసు. కాకపోతే
సెకండ్ శాంపుల్ పంపించారా అని అన్నది. ఎన్డీడీబీ కాకుండా మైసూరు కానీ గజియాబాద్ కానీ ఎవరో ఒక డైరీకి పంపించండి ఇంకో శాంపిల్స్ కూడా అన్నది ఇంట్లో. ఇప్పుడు ఆ కల్తీ నెయ్యి కారకులకు మాత్రం కఠినంగా శిక్షించమనే సుప్రీంకోర్టు ఇస్తుందన్నమాట. పనిలో పని మరి చంద్రబాబు వెళ్ళిన సందర్భంలో ఇటు వెంకటరెడ్డి ఇష్యూ కావచ్చు, అటు వాసుదేవరెడ్డి ఇంకా ఇప్పటికీ పట్టుబడకపోవటం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పరిపాలనకు కల్పిస్తున్నటువంటి అడ్డంకులు, తను ఏది చేపట్టినా అతను ఏదో విధంగా దానికి గండి కొట్టే ప్రయత్నం. నెక్స్ట్ బుడమేరు బెజవాడ బాధితులు, దానికి మరి సహాయం కూడా కోరాల్సిన అవసరం ఉంది కదా. అవును. ఎందుకని మొన్న ఏదో విపత్తు సహాయం ఏదో ఇచ్చారు 5 రాష్ట్రాలకి, ఒక 5,858 కోట్లు ఇచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కే 1000 కోట్ల పైన, 1146 కోట్లు ఏమి ఇచ్చారు. మన తెలంగాణకి 460 కోట్లు ఇచ్చారు. మహారాష్ట్రకు 1400 కోట్లు ఇచ్చారు. అంటే ఆ విపత్తు సహాయంలోనే 17%, 17% ఏపీకి ఇచ్చారు. అవును. 25% మహారాష్ట్రకి ఇచ్చారు. ఇది కేవలం అందరికీ ఇచ్చే సహాయం, బుడమేరుకి బెజవాడకి ప్రత్యేకంగా ఇచ్చే సహాయం కాదు. కాబట్టి బుడమేరు బాధితులకి ఇవాళ మరి కేంద్రం కూడా అండగా ఉండాలి. కాబట్టి బెజవాడకి ఒక ప్రత్యేక ప్యాకేజీ అడిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 3 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి. తను పెద్ద ఎత్తున వాళ్ళకి పరిహారం ఇచ్చారు. అవును. ఏది అటు రైతులకు కానీ ఇటు మునిగిన ఇళ్లకు కానీ ఒక్కొక్క ఇంటికి 25,000, 25,000, మొదటి అంతస్తుకు కూడా 10,000. అసలు దగ్గర నీకు ఒక 640 కోట్లు ఏమో ఆయన స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచే ఇచ్చిన పరిస్థితుల్లో విరాళాలు కూడా వచ్చాయి. నీకు 400 కోట్లు ఎప్పుడూ లేదు. ఒక విపత్తులో ఇంత పెద్ద ఎత్తున మరి ప్రజలు నీకు విరాళాలు ఇవ్వటం ఫస్ట్ టైం మనం చూస్తాం. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు. అంటే అది దగ్గర చంద్రబాబు కూలీ. అది చంద్రబాబు పడిన కష్టం, ఆయన ప్రభుత్వం పడిన కష్టం, ఆయన మంత్రులు, ఐఏఎస్లు, ప్రజలు కదిలిపోయారు. ప్రభుత్వం బాగా పనిచేసింది అని ఎవరికి వాళ్ళు 50 లక్షలు, కోటి రూపాయలు అట్లా విరాళం ఇచ్చినారు. పారిశ్రామికవేత్తలంతా కూడా 400 కోట్లు మరి వచ్చినాయి అంటే ప్రధాని కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, వాళ్ళు కూడా అభినందిస్తారు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుని. వీటన్నిటిపైన రేపటి చంద్రబాబు ఢిల్లీ టూర్ అందరూ ఆశతో చూస్తుంది ఏంటి? రాష్ట్ర ప్రయోజనం. సెకండ్ జల్లేది, రెండో జల్లలో ఏమి నింపుకొస్తున్నాడు అనేది ఇవాళ మరి ఆయన 7వ తారీఖు నుంచి వచ్చేటప్పుడు మనం కూడా ఆసక్తిగా ఆయన ఫ్లైట్ దిగటం గురించి చూడాలి. ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తాడో చూడాలి.